హలో ఫ్రెండ్స్, దిశ మార్చనున్న సీనియర్ తుఫాన్ బంగాళాఖాతంలో అల్పపీడనం ఈ జిల్లాలలో జోరు వానలు. వీటికి సంబంధించిన వెదర్ అప్డేట్ అనేది ఇప్పుడే మీకు తాజా సమాచారం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. ఈ యొక్క వాతావరణానికి సంబంధించి అప్డేట్ కోసం మీకేమైనా తెలుసుకోవాలంటే కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ అనే గంట కనిపిస్తుందండి, ఆ గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది మీరు సులువుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైలీ మీకు వెదర్ అప్డేట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ వెదర్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందించడం అయితే జరుగుతుంది. ఈ వెదర్ రిపోర్ట్ అందించడం వలన మీకు కొంత మేరకు మేలు అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వివరాలను ఇక చూసుకున్నట్లయితే, రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ఈ తుఫాన్కు సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన సీనియర్ తుఫాన్ అనేది దీనికి నామకరణముగా అంటే పేరు పెట్టడం అయితే జరిగింది. అంటే ఈ సీనియర్ అంటే మనకు తెలుగులో చూసుకున్నట్లయితే మనకు లయన్ అనేది అర్థం అనేది రావడం జరుగుతుంది. ఇలా చూసుకున్నట్లయితే ఈ ప్రభావంతో చూసుకున్నట్లయితే మనకు ఈ నెల 24వ తారీఖున అంటే రేపటి నుండి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తమిళనాడులో ఈ నెల 26 నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తాయని ప్రాథమిక సమాచారం. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇటు చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగా కడప, ఇలా చూసుకున్నట్లయితే కర్నూలు సంబంధించి జిల్లాల వారు జాగ్రత్తగా ఉండాలని, అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనబడుతుండడం విశేషము. ఇటీవల చూసుకున్నట్లయితే ముంతా తుఫాన్ అనేది తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలం చేసిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిన విషయం అయితే అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మిత్రుల వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీనియర్ తుఫాన్ దాటి నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.